హాయ్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ నామినేషన్స్ గురించి చెప్పుకుందాము. నామినేషన్స్ గురించి చెప్పుకునే ముందుగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తాన్ని చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరిగారు అని చెప్పేసి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు నామినేషన్స్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఫస్ట్ వచ్చాడండి ఆదిత్య ఓం. ఆదిత్య ఓం ఎవరికి చేశాడంటే పృథ్వీరాజ్ అండ్ ఇతనికి భాషకి చేశాడనమాట. పృథ్వీరాజ్కి ఏం చెప్పాడంటే అతనికి వర్క్ అనేది చాలా తక్కువగా చేస్తున్నాడని, కిచెన్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండట్లేదని. అప్పుడు తను ఏమన్నాడంటే కిచెన్ అనేది నాకు సంబంధించినది కాదు, అందుకని నేను చేయటం లేదు అన్నాడు. అప్పుడు ఆదిత్య ఓం గారు ఏమన్నారంటే ఓకే సరే, క్లీనింగ్ కదా నీ డ్యూటీ అనేది, మరి క్లీనింగ్ అన్నా నువ్వు చేస్తున్నావా లేదు కదా, క్లీనింగ్లో కూడా తక్కువగానే పార్టిసిపేట్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం అయితే ఉంది. ఇంకొకటి ఏమన్నారంటే మనము ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం నిదానంగా అలా కాకుండా ఇలా చేస్తే బాగుందని, కొంచెం సాఫ్ట్గా చెప్తే బాగుంటుంది అని చెప్పారు. ఆదిత్య ఓం గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు, చాలా బాగా పాయింట్స్ అనేది తీశాడు. ఇది పృథ్వీరాజ్ దానికి ఒప్పుకున్నాడు. నేను పనిలో అంటే వర్క్ చేయడంలో కొంచెం తక్కువగానే ఉన్నాను అని చెప్పేసి ఇంకా అది డన్ అయిపోయింది. నెక్స్ట్ భాషకి ఏం చెప్పారంటే మీరు చాలా లేజీగా ఉంటున్నారు, తర్వాత ఎక్కువ యాక్టివ్గా ఉండటం లేదు అని చెప్పేసి అని ఉంటారు. లేజీగా నెక్స్ట్ నేను ఏంటంటే పడుకోవడం కూడా పడుకున్నారు 2-3 సార్లు నేను చూసానని చెప్పేసి అని కూడా అంటూ ఉంటారు. అప్పుడు దానికి నేను టయర్డ్ అయిపోయి పడుకోవడం అనేది కొంచెం జరిగింది, అంతేగాని నేను యాక్టివ్గా లేదు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేసి అని అన్నారు. ఆల్మోస్ట్ ఆయన కూడా ఒప్పేసుకున్నారు, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని అనేది పిన్ చేయాలి కదా. యష్మి వచ్చి శేఖర్ భాషని పిన్ చేస్తుంది. తర్వాత సీత వస్తుంది. సీత వచ్చి ఎవరెవరు చేస్తుందంటే ప్రేరణకి బేబక్కకి చేస్తుందన్నమాట. ప్రేరణకి ఏ రీజన్స్ చెప్తుందంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఈగో తర్వాత సుపీరియర్ అన్న వర్డ్స్ నువ్వు యూజ్ చేస్తావు, ఆ వర్డ్స్ ఆ విధంగా మాట్లాడితే నాకు అస్సలు అయితే నచ్చలేదని చెప్తుంటుంది. అప్పుడు ప్రేరణ ఏం చెప్తుందనంటే నేను ఈగో సుపీరియర్ వర్డ్స్ అనేది నిన్ను ఉద్దేశించి నేను ఏం అసలు లేదు, యాక్చువల్లీ నీకులేమన్నాడు వర్క్ అనేది డివైడ్ చేస్తున్నప్పుడు దీంట్లో సుపీరియర్గా తను చెప్తున్నప్పుడు మనం దానిని వినాలి కదా, అది ఈగో కింద అనుకోకూడదు అన్న వర్జన్లో నేను అన్నాను, అంతేగాని నేను నిన్ను ఏమీ అనలేదని చెప్పేసి. అప్పుడు తినేమంటుందంటే అయితే నాకు ఇంకొక రీజన్ దొరికింది, నువ్వు తన మాట విని నువ్వు ఈ విధంగా వర్డ్స్ని యూజ్ చేయడం వలన ఇక్కడ తప్పేవాళ్ళవి నువ్వే పాయింట్ అవుట్ అయ్యావు అని చెప్పేసి అని అంటుంది. ఆ విధంగా ప్రేరణ దానికి ఆ మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఊరుకుండిపోతుంది. నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుందండి. విష్ణుప్రియ వచ్చి భాషని సోనియాని ఇద్దరిని నామినేట్ అనేది చేస్తుంది. భాషని నామినేట్ చేయడంలో మెయిన్ రీజన్స్ అదే ఏంటంటే పడుకుంటున్నావు, తర్వాత లేజీగా ఉంటున్నావు, ఎక్కువగా వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం లేదని చెప్పి చేస్తుందన్నమాట. దానికి భాష కూడా ఎక్కువ అనేది వాదించకుండా ఓకే అన్నట్టుగా, అంటే కొంచెం నేను మరీ అంత లేజీగా అనేది లేదు, జస్ట్ నేను టైర్డ్ అయిపోవడం వల్ల కొంచెం కూర్చొని వర్క్లో అనేది ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం లేదని మాత్రం చెప్పేసి ఊరుకుంటాడు. నెక్స్ట్ సోనియాతో ఏం చెప్తుందంటే విష్ణుప్రియ నువ్వు నిన్న బేబక్ మీద చెప్పావు కదా పప్పు అని చెప్పేసి మాడగొట్టింది అది అని చెప్పేసి, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడే మనం హౌస్ పనికి అనేది ఎంట్రీ అయిపోయి వర్క్ అనేది అలాట్ అలాట్ చేయడం వల్ల ఫస్ట్ టైం కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందులో అటువంటి కుక్కరు నేను కూడా ఎక్కడా చూడలేదు, ఎందుకంటే అది డిఫరెంట్గా ఉన్నది అందుకనే అక్కడ కూడా తెలియలేదు, అందుకనే తను ఆ విధంగా చేసిన తనకు ఉడికిందో లేదో అనే ఐడియా రాలేదు, అందుకనే అలా చేస్తుంది. బట్ తను చేసిన పప్పు మాత్రం 2 MA చాలా బాగుంది కదా, అందరము దాన్ని ఎంజాయ్ చేస్తాం కదా, ఎవరైనా బాగోలేదని అన్నారు లేదు కదా. అటువంటిప్పుడు చేయడంలో కొంచెం లేట్ అయింది అంతే, తనకి ఆ కుక్కర్ గురించి తెలియకపోవడం వల్ల, అంతేగాని ఎవరికి తిండి పెట్టకుండా కూర్చోలేదు కదా అని అంటే. సోనియా దానికి ఏమంటుందంటే అది కాదు, నేను చెప్పాను తనకి కుక్కర్ విజిల్ రాలేదు అని చెప్పేసి, అయినా తను తీసి చెక్ చేసి చూడలేదు. తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది, జోక్స్ వేసుకుంటూ ఉంది. అంతగా జోక్స్ వేసుకొని ఎంజాయ్ చేయాలంటే వర్క్ని ఎందుకు తీసుకోవాలి, ఒక వర్క్ని తీసుకుంటే దాన్ని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆ పని అనేది చేయాలి, అది చేయలేదు కనుక ఇవి అని చెప్పేసి సోనియా తన రీజన్ అనేది చెప్పింది. తర్వాత డన్ అని చెప్పేసి వర్జన్ అయిపోయిన తర్వాత ఎవరినో ఒకరిని పిన్ అనేది చేయాలి కదా, అప్పుడు నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి భాషకు పిన్ చేస్తాడు. ఏమైనా రీజన్స్ చెప్తాడంటే
మీరు మీ గురించి ఎక్కువగా అంటే డిఫెన్స్ అనేది ఇవ్వలేకపోయారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. అందుకని నేను మిమ్మల్ని అబ్బాయి ఎవరెవరు చేస్తాడంటే మణికంఠకి, నెక్స్ట్ బేబక్కకి వేస్తారనమాట. అబ్బాయి మణికంఠకి వేస్తున్నప్పుడు స్టార్టింగ్లో వచ్చాడు, మీకు నామినేషన్ అనేది అయిపోయింది. ఆ తర్వాత ఎవరు ఆదిత్య ఓం గారు వచ్చి సారీ అనేది చెప్పారు. అయినా నువ్వేం చేసావు, యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని అదొక విధంగా చూసి అదొక విధంగా ఫీల్ అయ్యి ఉన్నాను, అది తప్పు అని చెప్పేసి తర్వాత స్టార్టింగ్ అయిపోయింది అక్కడ సెట్ అయిపోయింది. మార్క్స్ దాన్ని తీసుకొని దాన్ని మనసులో పెట్టుకుని నువ్వు ఈ విధంగా బిహేవ్ చేయడం నచ్చలేదు. తర్వాత నువ్వు ఒక ఇమోషనల్ పర్సన్గా బిహేవ్ చేస్తున్నావు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏదుందా ఉంటే ఉన్నది, ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. అంతేగాని ఆ ఫ్లాష్ బ్యాక్ను ప్రతిసారి నువ్వు పాయింట్అవుట్ చేసి చెప్తున్నావు, నువ్వు ఒక సింపతి గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి తనని నామినేట్ చేయడం అయితే అయ్యింది. తర్వాత ఈ నెక్స్ట్ బేబక్కకి ఏమని చెప్పి వేశారంటే, నువ్వు ఆటల్లో సరిగ్గా లేవు కదా, వీళ్ళిద్దరూ చీఫ్స్ ఇద్దరు యష్మిని సెలెక్ట్ చేస్తారు కదా, అప్పుడు నువ్వు ఫైట్ చేయలేదు నీ హక్కు కోసం. ఏంటంటే నేను ఎందుకు ఫిట్ కాదు అని చెప్పేసి నువ్వు అక్కడ అడగాలి, నువ్వు అడగకుండా తక్కువైపోయి అలా ఉండడం తప్పు అని చెప్పేసి తను నామినేట్ చేయడం అయితే యష్మి వచ్చి ఎవరికి చేస్తుందంటే మణికంఠకి చేస్తుంది మేడం. ఎందుకంటే తను చెప్పిన ప్రతి ఒక్క రీజను కరెక్ట్గా ఉంది, అందుకనే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి వెళ్తుంది. ప్రేరణ మణికంఠకి సోనియాకి చేస్తుంది అన్నమాట. మణికంఠకి ఏమంటుందంటే, నీ పాస్ట్ అనేది నాకు తెలియదు ఆ టైంలో వచ్చి నీకు అందరూ ఓటు అనేది వేయడం అయింది, దానివల్ల ఏంటంటే నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది కరెక్టే, హ్యూమన్గా మనం రియాక్ట్ అవుతాము. ఆ టైంలో నాకు ఒక్క ఓటు పడింది, ఆ ఓటుకే నేను రియాక్ట్ అయ్యి నేను కొంచెం బాధపడ్డాను. అటువంటి టైంలో నువ్వు బాధపడడం తప్పు కాదు. ఎందుకంటే అప్పుడు నువ్వేమన్నావు, నా పాస్ట్ మీకు తెలియదు, మీ అందరినీ నేను చూస్తాను, ఇటువంటి వర్డ్స్ అనేది యూజ్ చేస్తాను, అది కరెక్ట్ కాదు. నీ పాస్ట్ ఏంటనేది మాకు తెలియదు. ఫస్ట్ టైం అందరూ హౌస్లోనికి కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఒక్కొక్క విషయాలు అందరూ షేర్ చేసుకుంటున్నారు, కానీ నువ్వు ఏ విషయాన్ని కుటుంబ సభ్యుల మధ్య అంటే హౌస్ మధ్య షేర్ చేసుకోవటం లేదు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు నెగిటివ్ పాయింట్స్ ఎవరైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవుతున్నావు, కానీ నార్మల్గా వచ్చి అందరితో మింగిల్ అవ్వట్లేదు, అంటే అందరితో నువ్వు మాట్లాడట్లేదు. నెగిటివ్ పాయింట్స్ క్రియేట్ అయిన వాడు నార్మల్గా అన్ని పాయింట్లో నువ్వు ఎందుకు అందరితో ఇన్వాల్వ్ అవ్వటం లేదు. నీ పాస్ట్ ఏంటి నువ్వు చెప్తే కదా మాకు తెలుస్తుంది అని అనడం జరుగుతుందన్నమాట. ఆ టైంలో తను పాస్ట్ గురించి పూర్తిగా చెప్పేయడము అది ఇది అవుతుంది, ఏడవడం అవుతుంది. తను ఆ టైంలో చెప్తాడు, నేను 7th క్లాస్లో ఎన్ని కష్టాలు పడ్డాను, మా ఫాదర్ అనేది చనిపోయారు, తర్వాత మా మదర్కి క్యాన్సర్ వచ్చి చనిపోయినప్పుడు ఆవిడని పనులు చేయడానికి నా దగ్గర డబ్బులు లేకపోవడం అని ఒక్కొక్కరిని నేను డబ్బులు అడిగి తీసుకుని ఆ కార్యక్రమం జరిపించాను. తర్వాత మా మిస్సెస్తో గొడవలు అవ్వడం, తర్వాత వాళ్ళ అమ్మాయి తన దగ్గర లేకపోవడం, ఇవన్నీ విషయాలు జరిగాయి. అవన్నీ నాకు ఎమోషనల్ చేస్తున్నాయి, దాన్ని నేను పట్టించుకోవద్దు అనుకుంటున్నాను, కానీ దాంట్లోకి వెళ్తున్నానని తను చెప్పడం. ఆ విషయం మీద అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఏడవడమే, ప్రేరణ, అశ్విని, ఫక్కు అందరూ ఏడవడమే, అందరూ ఎమోషనల్ అయితే అయిపోయారు. నెక్స్ట్ సోనియాకి నామినేట్ చేస్తుంది. సోనియాకి నామినేట్ చేయడం వల్ల ప్రతి విషయంలో నువ్వు మా అందరికీ అనిపిస్తుంది మీరు ఇలా అడుగుతున్నారు, మేము ఇలా అనుకుంటున్నాం అంటావు. అంటే వి అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఐ అనే వర్డ్ యూజ్ చేయి నువ్వు. ఎందుకంటే అందరూ అనుకోవట్లేదు, నువ్వు అనుకుంటున్నావు. నీ పాయింట్ నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు అంతేగాని వి అని అనుకోవడదని చెప్పేసి అంటున్నావు. తర్వాత సోనియా కూడా కొంచెం తెలుసు కదా, సోనియా గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎక్కువ తనంతట తను ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. ఏంటి ఆ విషయాన్ని నాకు చెప్పైతే, నేను ఏ విషయంలో నేను అన్నాను అని చెప్పండి. అప్పుడు విష్ణుప్రియ గురించి చెప్తున్నాను. విష్ణుప్రియ ఉదయాన్నే లేచి తను యోగా చేసుకోవడం ఏదో చేసుకుంటుంది, తను చేసుకున్నటువంటి వల్ల నీకేంటి దాన్ని కామెంట్ చేసి మా అందరికీ అని చెప్పేసి తను కామెంట్ చేయడం అని నాకు నచ్చలేదని చెప్పేసి తను చెప్తుంది. అప్పుడు నిఖిల్ పరిగెట్టుకుని వస్తాడు, వచ్చి సోనియాకైతే పెంచేస్తాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఎటువంటి గేమ్ ఆడతావు ఆడు, ఓకే వెల్ మంచిదే, కానీ దాంట్లో అందరినీ మాత్రం ఇన్వాల్వ్ చేయకు అని చెప్పేసి సోనియా. నెక్స్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి విష్ణుప్రియకి తర్వాత భాషకి చేస్తాడన్నమాట. విష్ణుప్రియకి ఏ రీజన్ చెప్తాడంటే, అంటే ఫస్ట్ డే తనని హౌస్ నుంచి బయటకు తీసుకెళ్ళిపోతానని ప్రాంక్ అది అయింది కదా, ఆ టైంలో మణికంఠ వచ్చి విష్ణుప్రియతో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అనేది అవుతుంది. ఆ టైంలో ఏంటంటే విష్ణుప్రియతికి ఒక వర్డ్ అనేది యూజ్ చేస్తావు కదా, ఆ వర్డ్ నాకు నచ్చలేదు, నువ్వు ఎలా యూజ్ చేస్తావు అని చెప్పేసి నాకు అనిపించింది, ఆ వర్డ్ యూజ్ చేయడం తప్పు అని చెప్పేసి అంటే విష్ణుప్రియ దానికి క్లారిటీ ఇచ్చింది. ఆ వర్డ్ నేను అలా ఆ ఉద్దేశంతో నువ్వు యూజ్ చేయలేదు, నువ్వు ఆ విధంగా తీసుకున్నావు అంతే అని చెప్పేసి అంటే అప్పుడు
మణికంఠ అంటాడు, నేను 3 days అందుకని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, నువ్వు ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తావో అని తెలుసుకోవడానికంటే అప్పుడు విష్ణుప్రియ రియాక్ట్ అవుతుంది. అంటే నువ్వు దీనికోసం నేను ఎటువంటి దాన్ని ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తానో నీ గురించి ఏమిటని తెలుసుకోవడానికి నాతో 3 days ఉన్నావా వా అని చెప్పేసి తనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అయిపోతుంది అక్కడికి. తర్వాత భాషకి ఏంటి, మీరు ఆరెంజ్తో ఆడారు, అలా ఆడడం అనేది నాకు అసలు ఇష్టం లేదు. తర్వాత మీరు లేజీగా ఉంటున్నారు, పడుకుంటున్నారు కూడా అని చెప్పేసి అంటే నువ్వు పడుకోలేదా అని అంటాడు. నేను పడుకుంటే కుక్కలు మరిగాయి, మీరు పడుకున్నప్పుడు కుక్కలు కూడా మరగలేదు. అంటే మీరు అంతగా అంటే నేను చేసింది అందరికీ తెలిసింది, దానికి నేను చెప్పుకున్నాను, కానీ మీరు ఎవరికీ తెలియకుండా చుప్చాపు పడుకుంటున్నారని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఓకే వెళ్ళని చెప్పేసి అయిపోతుంది. అప్పుడు యష్మి వచ్చి విష్ణుప్రియకి పెంచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నాగమణికంటికి తర్వాత భాషకి ఇద్దరి మధ్య ఆర్గ్యూలో భాష ఇంకొకటి కూడా యూజ్ చేస్తాడు, నువ్వు రాజకీయంగా పొలిటికల్గా ఆడుతున్నావని చెప్పేసి కూడా అంటూ ఉంటాడు. అంటే నీ మాటలది రాజకీయంగా ఉంటే పొలిటికల్గా ఉంటాయని వీళ్ళ కూడా తను భాష అయితే చెప్పడం. పృథ్వీరాజ్ వస్తాడు, బేబక్కకి తర్వాత మణికంఠకి ఇద్దరికి నామినేట్ చేస్తాడు. బేబక్కకి ఏ రీజన్ చెప్తాడంటే, మీరు గేమ్స్ అనేవి కరెక్ట్గా ఆడటం లేదు, గేమ్స్ ఆడడానికి మీరు ఫిట్ కాదు అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు బేబక్క ఫస్ట్ రియాక్ట్ అవుతుంది, మంచిదైంది, ఇంకా మీరు ఫుడ్ కోసం వేస్తారేమో అనుకున్నాను, ఫుడ్ గురించి కాకుండా ఇంకొక విషయం మీద నాకు నామినేట్ చేశారు, అందుకు మాత్రం చాలా థ్యాంక్స్ అని చెప్పి తన రీజన్ చెప్తుంది. ఫిట్ అంటే ఏంటి, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే లావుగా ఉంటాను, నేను ఏ ఆటలు ఆడగలను ఆ ఆటలు అనేవి నేను ఇస్తున్నాను. తర్వాత రోప్ మీద పట్టుకొని ఉండడం అనేది చాలా కష్టమైనది, అయినా నేను చాలాసేపు దాన్ని ఫేస్ చేసి దాన్ని ఆడాను, దానికి నా అంతటి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంతే. ఫిట్ అంటే నేను ఇలాగే ఉంటాను, బాగా నా శరీరం ఇదే, నాకు ఎంత సహకరిస్తుందో అంతవరకు నేను ఆడగలను, అంతేగాని ఎక్కువగా అలా ఆడగలను. ఫిట్ అదేదంటే అప్పుడు యష్మి అంటుంది, ఫిట్ అంటే గేమ్స్ ఆడడానికి ఇంప్రూవ్ చేసుకోవాలని తను చెప్తున్నాడంటే తను అయినా సరే నా ఫిట్ లెవెల్ ఇంతే అది అని చెప్పి తను అంటున్నాడు. మణికంఠకి ఏమని అంటాడంటే, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, తర్వాత ఒక వర్డ్ యూజ్ చేసావు, ఎందుకంటే ఇద్దరు చీఫ్ సెలక్షన్ అవుతుంది కదా, అప్పుడు నిఖిల్ ప్లస్ నైనిక వీళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు, అశ్విని. తర్వాత నువ్వు అశ్విని ఒక పప్పెట్ లాగా ఉన్నది అని చెప్పేసి అని అంటాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆర్గ్యూ అవుతుంది, సోనియా దానికి డిస్కస్ చేస్తూ ఉంటుంది కదా, అంటున్నప్పుడు యష్మి కొంచెం చెప్పబోతుందంటే నిఖిల్ అంటాడు ఆగు అని అంటే తను ఆగిపోతే అప్పుడు అంటాడు పప్పెట్ లాగా ఉండిపోయిందని చెప్పి. అప్పుడు అంటే పప్పెట్ అంటే అర్థం ఏంటో తెలుస్తానంటే తెలుసు తోలుబొమ్మ అన్న, ఆ టైంలో తోలుబొమ్మలాగా తను వద్దు అన్న వెంటనే తిని ఆగిపోయింది, అది నాకు నచ్చలేదు, అందుకే నేను ఆ వాడు యూజ్ చేశానని చెప్పి మణికంఠ అంటాడు. అప్పుడు తనేమంటా పృథ్వీరాజు చెప్తూ ఉంటాడు, నువ్వు అసలు హౌస్కి ఒక నెగిటివ్, నీ దగ్గర ఉంటే నెగిటివ్ వైబ్సే వస్తూ ఉంటాయి, నువ్వు అసలు హౌస్లో ఉండడానికి అర్హుడివి కాదు, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి తను అంటాడు. అన్న వెంటనే తను వెనుకంట కూడా చాలా రియాక్ట్ అవుతాడు, నేను సింపతి గేమ్ అది అని చెప్పి నేను ఎంత ఎమోషనల్ కాకుండా ఉండాలనుకున్నా నేను ఎమోషనల్ అయిపోతాను, నేను ఒక ఎమోషనల్ పర్సన్ని. నెక్స్ట్ అప్పుడు బిగ్ బాస్ అనేది చెప్తాడు, నామినేషన్స్ క్రమం అయితే అయిపోయింది, ఇప్పుడు నామినేషన్లోకి వచ్చింది ఎవరని చెప్పేసి బిగ్ బాస్ అనేది అనౌన్స్ చేస్తాడు. ఎవరెవరు వచ్చారంటే పృథ్వీరాజు, మణికంఠ, తర్వాత భాష, వీళ్ళు ముగ్గురు, తర్వాత విష్ణుప్రియ, సోనియా, బేబక్క, వీళ్ళు మాత్రం నామినేషన్లోనికి వచ్చారని చెప్తారు. అక్కడితో నామినేషన్స్ అనేవి అయిపోతాయి. తర్వాత అందరూ లోపలికి అనేది వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ కొంచెం ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఏడుస్తుందంటే ఆ మధ్య నామినేషన్స్ అప్పుడు యష్మి అంటుంది, ప్రేరణ సపోర్ట్ చేస్తున్నామని ఎవరో అంటే నేను ప్రేరణని సపోర్ట్ చేయట్లేదు, తను అంటే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పేసి ఆ ఫ్లోలో చాలా వరకు అంటుందన్నమాట. అప్పుడు ప్రేరణ అనేది బాధపడుతుందంటే అప్పుడు తనని ఓదారుస్తూ ఉంటుంది విష్ణుప్రియ వచ్చి. తర్వాత నాగమణికంట తను బాగా ఎమోషనల్ అయిపోయి ఏడవడం మొదలు పెడతాడు. తను ఏడుస్తూ ఉంటే అందరూ వచ్చి తనని బుజ్జగిస్తూ ఉంటారు. నిఖిలైతే చాలా ఎక్కువగా తీసుకుని అంటూ ఉంటాడు. అప్పుడు నాగమణికి అంటాడు, నేను ఇంకా ఈ వీక్ వెళ్ళిపోయాను అనుకో, వెళ్ళిపోతే నాకు బయట నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉండాలి ఏంటి, నాకు తినడానికి కూడా ఇది లేదు అని చాలా అంటుంటే నిఖిల్ అంటాడు, ఎందుకు అనుకుంటావు వెళ్తున్నానని చెప్పి, ఉంటావని చెప్పేసి అనుకోవచ్చు కదా, ఉంటే ఏం చేస్తావు, గేమ్స్ మీద నీ కాన్సన్ట్రేషన్ చెయ్యి, ఉంటే ఏ విధంగా బిహేవ్ చేయాలని నువ్వు చూసుకో అని చెప్పేసి నిఖిల్ అయితే మోరల్ సపోర్ట్ అనేది చాలా బాగా ఇస్తాడు. ఆ తర్వాత నాగమణికంటని కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. అప్పుడు బిగ్ బాస్ అడుగుతారా, ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా అని చెప్పేసి
అడిగితే బాగుండడం ఏంటి, నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను, అసలు ఎమోషనల్ అవ్వకూడదు అనుకుంటున్నాను కానీ ఎమోషనల్ అయిపోతున్నాను. ఇప్పుడు నేను మా అత్త మామల దగ్గర మా వైఫ్ దగ్గరికి రెస్పెక్ట్ఫుల్గా వెళ్దాం అనుకుంటున్నాను, మా అమ్మాయిని నేను తెచ్చుకుందాం అనుకుంటున్నాను. తర్వాత బిగ్ బాస్ ఒక స్కూల్ లాంటిది, దీంట్లో ఎన్నో తెలుసుకోవాలనుకున్నాను. అది అదని చెప్పి చాలా నేను ఇది అదని చెప్పి చాలా అంటుంటే అప్పుడు బిగ్ బాస్ కూడా అంటూ ఉంటారు, నువ్వు బలవంతుడికి తను బలవంతుడిని అని చెప్పి తెలియదు, నువ్వు చాలా బలవంతుడివి, అందుకని చెప్పేసి నీ ఆట మొదలుపెట్టి నువ్వు సరిగ్గా ఉండని చెప్పి మారల్ సపోర్ట్ అయితే తను ఇస్తూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు నచ్చితే ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి, ఫస్టే చేసేది సబ్స్క్రైబ్, ఎందుకంటే మర్చిపోతుంటారు కదా, అందుకని అసలు ఈ విషయాన్ని నేను ముందు కూడా చెప్పాలి, ముందు కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉంటే మీకు గుర్తిస్తూ ఉండేది కదా. తర్వాత లైక్ కూడా చేయండి ప్లీజ్, లైక్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లైక్ చేస్తున్నారు, నేను చేసిన వీడియోలు నచ్చుతున్నాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. తర్వాత కొంతమందికి రీచ్ కూడా అవుతాయి, అందుకని చెప్పేసి ఓకే బాయ్ బాయ్.